2024-25కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే మంచి సంకేతాలను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు పేర్కొంది. జాతీయ సగటును మించి తలసరి ఆదాయం ఉందని తెలిపింది. అనుకూల వాతావరణంతో అధిక పంట దిగుబడి రానుందని పేర్కొంది. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సర్వేను శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయ, అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి వల్లే ఈ పురోగతి సాధ్యమవుతుందని విశ్లేషించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,68,653గా ఉంది. జాతీయ సగటు 2,162 కన్నా ఇది ఎక్కువ. ఈ ఏడాది సొంత పన్నుల ద్వారా 94,967 కోట్లు, పన్నేతర రాబడులు 7,018 కోట్లు, కేంద్ర బదలాయింపుల ద్వారా 89,157 కోట్ల ఆదాయం వచ్చింది. చేబదులు, ప్రజారుణం చెల్లింపులు పోను 2023-24లో ప్రభుత్వం 2,36,512 కోట్లు ఖర్చు చేయగా 2024-25లో 2,49,418 కోట్లు వెచ్చించనుంది. ఆంధ్రప్రదేశ్ అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లకు చేరనుంది. 2023-24లో రెవెన్యూ లోటు 38,683 కోట్లు, ద్రవ్యలోటు 62,720 కోట్లు కాగా 2024-25 ఆఖరు నాటికి ఇవి 48,311 కోట్లు, 73,362 కోట్లుగా ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. 2023-24లో 33.24 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా ఈ ఏడాది 37.51 లక్షల హెక్టార్లలో సాగైంది. 12.85% వృద్ధి నమోదైంది. గతేడాది 143.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాగా ఈ ఏడాది 161.86 లక్షల టన్నులుగా అంచనా వేస్తున్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 127.15 లక్షల టన్నులు రావొచ్చని అంచనా. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 12.95% అధికం. 18.23 లక్షల హెక్టార్లలో సాగవుతున్న పండ్ల తోటలతో దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025 జనవరి నాటికి 9,13,283 మంది కౌలు రైతులకు ఈ కార్డులు అందించగా వారిలో 2 లక్షల మందికి 2,848 కోట్ల రుణాలు ఇప్పించింది. ఏపీ సర్కార్ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తోంది. 1.48 కోట్ల మందికి రాయితీపై బియ్యం, తదితరాలు అందిస్తోంది. దీపం 2 పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు ఇస్తోంది. 2024-25లో ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16.06 లక్షల కోట్ల మేర సాధ్యం కానుంది. 2023-24తో పోలిస్తే 12.94% వృద్ధి సాధ్యమవుతుంది.